హిట్ వసంతిక ఎన్నికల హీట్ మొదలైపోయింది అని అర్థం చేసుకోవచ్చు. నిన్న ముఖ్యమంత్రి జగన్ కూడా ముందుగానే ఎన్నికలు రావచ్చు అనే ఒక హింట్ ఇవ్వడం, ఈ రోజేమో మనకు తెలిసింది 21న సిఈసి కేంద్ర ఎన్నికల సంఘం రాబోతోంది, ఏపీలో పర్యటించబోతోందని తెలిసింది. ఇప్పుడు టీడీపీ అలాగే జనసేన రెండు పార్టీలు కూడా ఇప్పుడు భేటీ అయ్యి సీట్ల సర్దుబాటు గురించి చర్చిస్తున్నాయంటే ఎన్నికల హీట్ మొదలైపోయింది ఏపీలో అని అర్థం చేసుకోవచ్చా? అలానే మా ప్రతినిధి శ్రవణ్ కూడా ఉన్నారు, ఆయన దగ్గర కూడా వెళ్దాం. ముందుగా వసంత్ మీరు. ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల వేడి ఇప్పటికే మూసినటువంటి నేపథ్యంలో ఏపీలో కొంత ఆ హీట్ మొదలైందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా వరుసగా భేటీలు జరిపారు. ఎన్నికలకు సంబంధించినటువంటి ముందుకి ఏ విధంగా వెళ్ళాలనే దానిపైన కూడా అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు కూడా వరుసగా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. ఇక మరోవైపు ఏపీ సీఎం మీరు చెప్పినట్టుగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఇన్ఛార్జీల మార్పుకి సంబంధించిన ప్రక్రియ చేపట్టారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలకి క్లియర్ కట్గా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి స్థానాల్లో పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మెర్జీ చేసి వారిని కొత్తగా ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి నేపథ్యం ఉంది. మరికొందరిని కొత్త వారిని తీసుకొచ్చి ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిగా వేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా చూస్తే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 5 నెలల ముందుగానే మొత్తం ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో ఎలక్షన్స్ మూడులోకి అన్ని పార్టీలు వెళ్ళిపోయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో వరుసగా దూకుడుగా వేస్తున్నటువంటి అడుగులు నేపథ్యంలోనే ఇటు జనసేన పార్టీ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కూడా యాక్టివ్ అయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో వరుసగా ఏపీలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి నిన్న మొన్న అంటే దాదాపు 3 రోజుల నుంచి కూడా ఆయన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. వరుసగా షెడ్యూల్ ప్రకారం చూస్తే 20వ తేదీ వరకు కూడా ఆయన ఇక్కడే ఉండాల్సి ఉంది. కానీ అనూహ్యంగా నిన్న ఆల్ ఆఫ్ సడన్ ఆయన హైదరాబాద్ పైన అవడం, హైదరాబాద్లో ఇటు ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ జరగడం బట్టి చూస్తే కనుక సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో దాదాపుగా ఏపీలో అన్ని చర్యలు ప్రారంభించే అన్ని పార్టీలను మనం భావించాల్సిన వరుసగా జరుగుతున్నటువంటి భేటీల్ని. మరోవైపు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి అనౌన్స్మెంట్ ప్రక్రియ అంటే ఇన్ఛార్జీలకు సంబంధించి ప్రకటన ప్రక్రియను బట్టి చూస్తే కనుక దాదాపుగా ఎలక్షన్ హీట్ మొదలైందని మనం భావించాల్సి ఉంటుంది.